హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు, అలాగే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక్క టైంలోనే మనము రెండు రకాల వంటలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ ముందుగా చేపల పులుసు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. కడాయి తీసుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసు కోసం ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనకి నీచు కూరలు అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా టమాటా ముక్కని కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ టమాటాని చిన్న మీడియం సైజ్ మాత్రం తీసుకున్నాను, ఎందుకంటే మనం ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసుకుంటాం కాబట్టి చిన్న సైజ్ టమాటాని మాత్రం తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నాను. కారం కొద్దిగా ఎక్కువగా ఉండాలండి, మనకి చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది తెలుస్తుంది. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి మన రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని వాడుతున్నాను. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అనేది మనకి చేపల వాసన రాకుండా ఉండడం కోసం, నీచు వాసన రాకుండా ఉండడం కోసం నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం వేగిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రంగా పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తల తోక ముక్కల్ని మాత్రమే తీసుకుంటున్నాను. మిగతా ముక్కల్ని ఫ్రై పీసెస్ కోసం పక్కన ఉంచేసుకున్నాను. మా పిల్లలు ఫ్రై మాత్రమే బాగా తింటారండి. పులుసు అనేది చాలామంది ఇష్టపడరు కదా, సో నేను ఇక్కడ తల తోక ముక్కల్ని మాత్రమే తీసుకొని పులుసు పెడుతున్నాను. మనం ఇందులో మొత్తం ఈ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. చేప ముక్కలకి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దానిలో నుంచి చింతపండు రసాన్ని తీసుకున్నాను. చింతపండు రసాన్ని ఈ విధంగా మనం చేప ముక్కలతో పాటే ఉడికించుకోవడం వల్ల చేపలు అనేది నీచు వాసన రాకుండా, అలాగే గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది. చాలామంది చింతపండు పులుసుని చేపలు మొత్తం ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా వేస్తారు. అలా వేయడం వల్ల మనకి స్మెల్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, నీచు వాసన రాకుండా చాలా చక్కగా వస్తుంది. తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఫ్రై చేసేసుకుందాము. ఈ ముక్కలకి నేను మసాలా పట్టించి పక్కన పెట్టాను ముందుగానే. 1 టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూను పెరుగు, ధనియాల పొడి, కారం, కొద్దిగా మిరియాల పౌడర్, సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా శనగపిండి కూడా వాడానండి కోటింగ్ కోసం. వీటిని ఒక చిన్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ చక్కగా ఈవెన్గా 2 వైపులా కాల్చుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల మనకి ముక్కలు లోపల వరకు ఉడికి లోపల మనకి స్మెల్ అనేది రాకుండా చక్కగా లోపల వరకు కుక్ అవుతుంది. తర్వాత వీటిని నిదానంగా రెండో వైపు కూడా తిప్పుకుంటూ చక్కగా 2 వైపులా కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది. మనకి డీప్ ఫ్రై చేసే ఫిష్ ఫ్రై కంటే కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈలోపు మన ఫిష్ కర్రీని కూడా ఒకసారి చూసేద్దాము. చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది. ఎప్పుడు గరిట పెట్టి తిప్పకూడదండి, ఈ విధంగా ప్యాన్ కదుపుకుంటూ కలుపుకోవాలి. గరిట పెట్టడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. ఇంకొక 10 నిమిషాలు ఉడకాలి. ఈలోపు మనకి ఫ్రై పీసెస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి, చూస్తున్నారు కదా. వీటిని
తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఈ విధంగా మొత్తం అన్ని ముక్కల్ని కూడా ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ఈవెన్గా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక్కసారి ఫిష్ ఫ్రై అనేది ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ ముక్కలు విరిగిపోకుండా. ఈలోపు మన ఫిష్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. చింతపండు పులుసుని మనం చేపలతో పాటు ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ నేను మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చెప్పాలంటే నాకంటే ఆవిడే చాలా బాగా చేస్తారు. ఇంకొకసారి మీకు ఆ రెసిపీని తప్పకుండా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా వీడియోస్ కానీ కుకింగ్ కానీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.